రేటికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాలు విషయాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో. వాస్తవం కాదా? చెప్పండి. తప్పు కాదు. ఇగో ఈ 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం. ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు. ఈ 100 రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజనంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం. కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు, కలుసు ఆహారం పెట్టారని చెప్పని ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. వాస్తవం కాదని చెప్పండి. జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి. ప్రజల న్యాయనేతలు ప్రజలు తెలుసుకుంటారు. లేదు మేము ఆరు హామీలు ఇచ్చాము. ఈ 6 హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చాం. మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం. ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు, 10 లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్ పెట్టండి, బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు. నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు రాష్ట్రం తాలూకా అప్పంతో 4,50,కోట్ల కోట్లు ఉంది. అది వాస్తవం కాదో? లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు అన్ని కలిపి మొత్తం ఒక 8 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో? అది వాస్తవమో? ప్రతిపక్షం చెప్పినట్లు కాదు, మీరు చెప్తున్నట్లు 10 లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో? ఏ విషయం తెలుస్తుంది? అయి పెట్టకంట ఎంతసేపు పాసిగ్రమా చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పండి. ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సంబంధించిన చెప్పండి. వాస్తవాలా కాదా? లేదు నేను వచ్చి అమ్మఒడి వచ్చి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు, అందుకే దీని వచ్చి పోస్ట్పోన్ చేశాను, ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలు పోస్ట్పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, తప్పే ఉంది. నువ్వు కొత్త పథకం అంటే ఎప్పుడు ఇచ్చుకో, పర్వాలే. పాత పథకం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదే. మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు? తల్లులు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు? ముందు 15,000 ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా ఆ పిల్లకి 15, ఆ పిల్లకి 15 తర్వాత ఇచ్చుకో, తప్పే ఉంది. యాడ్ చేసుకోండి. రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి, రైతులకు వచ్చి మదుపులు లేవు. ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారో ఇవ్వండి అందగల. తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి. వేడి నీళ్ళు చన్నీళ్ళు అయినా ఉంటాయి, అది చేయలేదు. సరే, మీ విధానం మీకు ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి. ఓకే, ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ. ఓకే, ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం, మేము 4 సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం, అది మా విధానం. ఓకే ఫైన్, చెప్పండి ప్రజలకి. దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి? కాదు కదా.
ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా? లేదు, మన అధిక వర్షాలు వచ్చాయి, అదే వర్షపాతం ఎక్కువగా నమోదైంది 2 బాబు, అది అయింది. దాంట్లో సుమారు దగ్గర అంకెల ప్రకారం కరెక్ట్ ఇంకా అంకెలు రావాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 48-50 చెప్తున్నారు. అందులో ఎంతమంది ప్రవాహంలో కొట్టుకుపోయారు, ఎంతమంది తిండి లేక 3 రోజులు భోజనం లేక ఆ వర్షాల్లో మునిగిపోయిన ఇంటిల్లో ఉండి చనిపోయారు, ఎంతమంది మందులు లేకుండా చనిపోయారు, ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు, చెప్పండి లెక్కలు. ఏమైనా అడిగితే దాని గురించి అడిగితే 3 బోట్లు వచ్చి కొట్టేశాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు. ప్రభుత్వమే ఏటి మీది? ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు, ఎవరు బోట్ల, ఎవరు ఓనర్సా, ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా, లేకపోతే అధికారులతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా? వాస్తవం మీ మనసాకి తెలియదా?